కానీ మనం ఈశ్వరన్ గురించి ఏం మాట్లాడడం. సింగపూర్లో అవినీతి లేదని. నిజానికి సింగపూర్లో ఇదిగోండి, సిపిఐబి ఇన్వెస్టిగేటెడ్ హయ్యర్ ప్రపోర్షన్ ఆఫ్ కేసెస్ ఇన్ 2023. రిపోర్టెడ్ కేసెస్ అంటారు వాళ్ళు, కేసెస్ అనరు, మళ్ళీ ఆరోపణలుగానే పరిగణిస్తారు. అంటే ఇది ఒక విధమైనది. ఇంకో ముఖ్యమైన అంశం, సింగపూర్లో పాలక కుటుంబంగా ఉన్న దాంట్లోనే అన్నదమ్ముల మధ్యలోనే అవినీతి సొమ్ము అధికార వారసత్వమే తీవ్రమైన కుమ్ములాట్లు జరిగాయి. ఈ మధ్యనే ఒక చాలా సహస్ర కోటీశ్వరుడు ఒక అతను ఆ కేసులో ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. సింగపూర్లో అవినీతి లేదన్నది ఏ అర్థంలో అంటే తక్కువ అన్నది, ప్రభుత్వపరమైన ఉద్యోగులు అధికారుల పరమైన అవినీతి ఉండదు అని. అంతేకాని ప్రైవేట్ అవినీతి కేసులు ఉండవని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. బాగా ఉంటాయి, చాలా సమస్యలు కూడా నడుస్తూ ఉంటాయి, చాలా తీవ్రమైన చర్యలు. ఎందుకంత కఠిన చర్యలు తీసుకున్నారు అవినీతి లేకపోతే అంటే ముందేనే వాళ్ళకు చాలా, ఇప్పుడు ఒక పెద్ద జాబితా ఉంది చూస్తే కనుక. మన దేశం కంటే తక్కువ కావచ్చు, చిన్న దేశం, అమరావతి లేదా కృష్ణా గుంటూరు జిల్లాల కంటే చిన్నది అయిన దాంట్లో తక్కువ ఉంటాయి కదా సహజంగా. పైగా వాటి తీరు వేరు.